ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆత్మీయమైన మేలును పొందుతున్నందుకై ఎంతగానో ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు మానక ప్రార్థన చేస్తున్నానని చెప్పుట్లో ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని కృప మీకు మెండుగా కలుగునుగాక. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుదును. ఆమేన్. దేవుడు మనకు తోడై నిశ్చయముగా మేలు చేయుదును అని సెలవిస్తాడు. ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు? ఏ సందర్భాలలో ఆయన మనల్ని చేయి విడిచిపెడతాడు? ఏ పరిస్థితుల్లో ఆయన మనతో కూడా అడుగులు వేస్తాడు అంటే, దేవుని మనము వెంబడించడానికి వెనుతీయని వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునితో మనము చేసుకున్న ఆ ఒడంబడిక, దేవుని మనము ఆశ్రయించిన విధానము, పూర్ణమైన మనస్సుతో ఆయనను వెంబడించిన వైనము ఆయన మనలో చూసినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు, యాకోబుకు తోడై నడిపించిన దేవుడు, మన పితరులతో ఉండి వాగ్దాన ఫలములు అనుభవింపచేసిన దేవుడు, పక్షపాతము లేనివాడని నీవు కూడా అలా ఆశ్రయించగలిగితే, మనము ఆయనను అలా సేవించగలిగితే నిశ్చయముగా, మరెంతో నిశ్చయముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. చాలా సందర్భాల్లో మానవ మాతృలుగా మనం అనుకుంటాము, దేవుడు ఎందుకోనండి నా చేయి విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకోనండి నన్ను చల్లగా చూడటం లేదు, ఎందుకోనండి ఆయన నన్ను మర్చిపోయాడు, నేను వెళ్ళటమే గాని, దేవా దేవా అని నేను మొరపెట్టడమే గాని, దేవుడు 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 అని ఆయన కార్యాలు ఉండటమే గాని, ఏంటోనండి ఆయన నా మీద కన్నెర్ర చేసినట్టున్నాడు, నన్ను మరిచిపోయినట్టున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను మాట్లాడుతూ దేవుని యొక్క మనస్థితిని, ఆయన యొక్క ఆ మూర్తి తత్వము, ప్రేమ తత్వము, ఆయన యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆ మనస్థితిని అర్థం చేసుకోలేదు. మనుషులుగా మనమే అనేక మార్లు పొరబడుతూ ఉంటాం. అయితే దేవుని లేఖనమును నమ్మని వారి వలె మనం పొరబడకూడదు కానీ, దేవుని లేఖనములు తెలియని వారి వలె మనము పొరపడకూడదు కానీ, పొరపాటున మాట్లాడకూడదు కానీ, దేవునిని బాగుగా ఎరిగిన వారమై, దేవుని లేఖనాలను విశ్వసించిన వారమై, దేవుని యొక్క తత్వమును మనము జ్ఞాపకము చేసుకున్న వారమై, బాహాటముగా, తేటగా, స్వచ్ఛందంగా, స్పష్టంగా ఆయనను ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండి ఏం చేస్తాడు? నిశ్చయముగా మేలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకు తోడుగా ఉంటారు. వాళ్ళను మనం నమ్మేస్తూ ఉంటాం. ఇక నాకు తోడు, ఇక నాకు ఒక మంచి స్నేహం దొరికింది, ఇక నాకు మంచి అండ దొరికింది, నాకు మంచి ఆధారము కలిగింది అని మనుషులను నమ్మి మనం పొరపాటు పడుతూ ఉంటాం. అయితే ఏ మనిషినైతే నీవు నమ్ముతున్నావో ఆ మనిషి నా ఆధారం అనుకుంటున్నావో ఆ వ్యక్తే నిన్ను నిరాధారిగా చేసి నిర్మానుషములో విడిచిపెట్టే పరిస్థితి. ఎవరైతే నాకు ధైర్యం అనుకుంటున్నామో వారే నిన్ను భయభ్రాంతులకు గురి చేసే సందర్భాలు ఎన్నో. ఎవరైతే నాకు అండగా ఉంటారు అనుకుంటావో వారే మనకు భయము కలిగించువారిగా, మనలను బెదిరించువారిగా, మనలను వదిలేసేవారిగా, మనకు బ్రతుకు మీద ఆశలే చచ్చిపోయే విధంగా ప్రవర్తించిన సందర్భాలు
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఎదురవుతా ఉన్నాయి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుని నీవు నమ్మితే, ఆయనను నీవు విశ్వసించగలిగితే, దేవుని ఒక్కసారి నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన ఏమై ఉన్నాడో నీవు తెలుసుకోగలిగితే, ఆయన నిన్ను చేయి విడువని దేవుడు. ఏ పరిస్థితిలో కూడా, ఏ సందర్భంలో కూడా, ఎక్కడ కూడా నిన్ను మరిచిపోని దేవునిగా, నీకు మేలు చేయు దేవునిగా, నీకు కీడు వస్తుంది అన్నప్పుడు వెంటనే అక్కడ నిన్ను ఆయన ప్రొటెక్ట్ చేసి, ఆ కీడు నీకు తగలకుండా, ఆ అపాయములో నువ్వు పడిపోకుండా, ఆ శోధనలో నువ్వు నశించిపోకుండా ఆయన మనలను కాపాడి సంరక్షించి, అంతేకాదండి మేలు చేసే దేవుడయ్యా. ఇంత మంచి దేవుని కలిగి ఉన్నందుకై యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లిద్దామా? నీ జీవితంలో నువ్వు పొందిన నష్టం ఇక చాలు. నా దేవుని నీవు ఆశ్రయించు. ఆయన గాన నీకు తోడుగా ఉండటం మొదలు పెడితే నీకు మేలే కలుగుతుంది. నిశ్చయముగా మేలు కలుగుతుంది. నిశ్చయముగా నీ శోధనలో నీకు జయము కలుగుతుంది. నిశ్చయముగా నీ పోరాటంలో నీకు విజయము కలుగుతుంది. నిశ్చయముగా నీ నిరాధార పరిస్థితిలో ఆధారముగా ఆయన వచ్చి ఆశ్రయ దుర్గముగా ఉండి నిన్ను ఆదుకున్న దేవుడయ్యున్నా. మంచి దేవుని కలిగి ఉన్నందుకై యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సహోదరి సహోదరుడా, నా దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్లో, ఆయన రెక్కల నీడలో ఉండటానికి నీ మనస్సును నీవు సమ్మతిపరచు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమె. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంత మంచి దేవుని కలిగి జీవించే భాగ్యం మాకు ఇచ్చారు. నీవు గాన మాకు తోడుగా ఉంటే సమస్త కీడులను తప్పించి మేలు చేసే దేవుడవయ్యా. నిరాధారులుగా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా. నడి సముద్రములో మా బ్రతుకులను విడిచిపెట్టే దేవుడు కాదే. నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పొడిచే అనుభవాలు మాకు ఇక ఉండవయ్యా. నీవు మాకు తోడై నడిపించండి. మీరు మాకు జీవమై నడిపించండి అయ్యా. మీరు మాకు మార్గమును బోధించండి. మీ చక్కని మార్గమును మేము బోధించబడి చక్కగా దానిలో నడుచుకోవడానికి కృపద ఇచ్చి, ఎందరైతే బిడ్డలు అటు గాయములతో ఉన్నారు, అటు వేదనతో ఉన్నారు, అటు నిరుత్సాహముతో ఉన్నారు, నిరాధారములో నిలిచి ఉన్నారు, శూన్యములో వారి బ్రతుకు నిలిచిపోయారు, వారిని ఇప్పుడే మీరు ధైర్యపరచండి. ఇప్పుడే మీరు తాకండి నాన్న. ఇప్పుడే మీ అభిషేకముతో నింపుమని వేడుకుంటున్నామయ్యా. ధైర్యముగా నేను ఆత్మతో మీరు నింపుమని వేడుకుంటున్నాను. నేనున్నాను అని బలపరచండి, ధైర్యపరచండి, కృప చూపండి. వారి ప్రతి పరిస్థితిని సరిచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు మెండుగా కలుగునుగాక. నిశ్చయముగా నా దేవుని మేలును మీరు పొందుదురుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, ఆత్మీయులకు షేర్ చేయండి. ఈ మాటలు వారిని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్.